ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఏడాది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే అతి పెద్ద పండుగ వరలక్ష్మి వ్రతం. ఈ పవిత్రమైన శ్రావణ మాసం అనగానే ఇల్లంతా ఎంతో శోభాయమానంగా పసుపు కుంకుమలతో, మామిడి తోరణాలతో, ముత్తైదువుల కోలాహలంతో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వ్రతాన్ని ఏ తేదీన చేసుకోవాలి అనే విషయంపై చాలామందికి ఎన్నో సందేహాలైతే వస్తున్నాయండి. కొన్ని క్యాలెండర్లో ఆగస్టు 21వ తేదీ, మరికొన్ని క్యాలెండర్లో ఆగస్టు 28వ తేదీన పండుగ ఉన్నట్లయితే చూపిస్తూ ఉండటంతో ఈ గందరగోళం అయితే నెలకొని ఉందండి. అసలు ఏ రోజున పూజ చేయటం సరైనది అన్న విషయం గురించి, అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ ఖాళీ చేయకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ ఏడాది శ్రావణ మాసము ఆగస్టు 13వ తేదీ గురువారం ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం అయితే ముగుస్తుంది. మన శాస్త్రాల ప్రకారము పెద్దలు నిర్ణయించిన ఆచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28వ తేదీనైతే వచ్చిందండి. కాబట్టి దానికి ముందు వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 21వ తేదీనే వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది అత్యంత శ్రేయస్కరమండి. ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి రావటము, అదే రోజున శుక్రవారం రావటంతో కొందరు ఆ రోజున కూడా వ్రతం చేయాలి అని సూచిస్తూ ఉన్నారండి. కానీ మన పూర్వీకులు ఆచరించిన దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 21వ తేదీనే పూజకు సరైన రోజండి. కాబట్టి అందరూ ఆగస్టు 21వ తేదీ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఇతర ఏదైనా ఇబ్బందుల కారణంగా ఆగస్టు 21వ తేదీన వ్రతం చేయలేని వారు ఏమీ బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఆగస్టు 28వ తేదీన కూడా ఆచరించవచ్చు. అయితే ఆగస్టు 28వ తేదీన పౌర్ణమితో పాటుగా మనకి పాక్షిక చంద్రగ్రహణం కూడా వస్తుంది కదండి. మరి ఆ రోజున వ్రతం చేసుకోవచ్చా లేదా అన్న అనుమానం చాలామందికి అయితే ఉంటుందండి. అసలు విషయం ఏమిటి అని అంటే ఇక్కడ గ్రహణం ఉండటం వాస్తవమే, కానీ ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి మన దేశంలో కనిపించని గ్రహణానికి ఎలాంటి సూతక నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. కాబట్టి ఆగస్టు 21వ తేదీన వ్రతం చేయలేని వారు ఎటువంటి భయాలు లేకుండా ఆగస్టు 28వ తేదీన కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఆ రోజున కూడా కుదరని వారు మిగతా శ్రావణ శుక్రవారాల్లో చేసుకోవచ్చు, లేదా ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ శరన్నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని అనేది ఆచరించుకోవచ్చండి. ఇక ఏ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అన్న సందేహం అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నానండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కాకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 5 వస్తువులు శ్రావణ మాసం మొత్తం ఎవరి ఇంట్లో అయితే సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట మొత్తము మహాలక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో జన్మించిన తల్లి కాబట్టి అమ్మవారికి పాలంటే అత్యంత ప్రీతికరం. ప్రతిరోజు మనం ఇంట్లో వాడే పాలు ఎప్పుడూ అయిపోకుండా జాగ్రత్త పడాలి. రాత్రిపూట నిద్రించేటప్పుడు కూడా ఒక గ్లాసు పాలు ఇంట్లో ఉండేలా తప్పనిసరిగా చూసుకోవాలి. శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి సంచారం అనేది విశేషంగా ఉంటుందండి. అమ్మవారు అదృశ్య రూపంలో మన ఇంటికి వచ్చినప్పుడు పాలు సమృద్ధిగా ఉండటం అనేది అత్యంత శుభకరం. ఇక ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండవలసిన 2వ వస్తువు పెరుగు. పెరుగు చల్లదనానికి, ప్రశాంతతకు మరియు కుటుంబంలో సిరి సంపదలు వృద్ధి చెందటానికి ప్రతీక. రాత్రి భోజనాలు మూసిన తరువాత పెరుగు గిన్నెను పూర్తిగా తుడిచి కడిగి వేయకూడదండి. కనీసము మరుసటి రోజు తోడు వేసుకోవటానికి వేరొక గిన్నెలో ఉంచి రాత్రి నిద్రపోవాలి. పాలు, పెరుగు ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఇంట్లో పాడి పంటలు, ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. దీనితో పాటుగా 3వ అత్యంత ముఖ్యమైన వస్తువు పసుపు. పసుపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ కాకుండా చూసుకోవాలండి. అదే ఆడవారి అందరి బాధ్యత. అయితే పసుపు సౌభాగ్యానికి, మంగళకరమైన శక్తులకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పసుపు ఇంట్లో సమృద్ధిగా ఉంటే లక్ష్మీదేవి కృప త్వరగా అయితే కలుగుతుందండి.
పసుపుని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదండి. అలాగే కింద పడేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదు. అలాగే ఇంట్లో పసుపు అయిపోయింది అని కూడా అనకూడదంటండి శ్రావణ మాసంలో. దానికి బదులుగా పసుపు నిండుకుంది అని మాత్రమే అనాలి. అలాగే డబ్బాలో పసుపు సగానికి రాగానే మళ్ళీ నింపుకుంటే చాలా మంచిదండి. ఇక ఇంట్లో ఉండవలసిన 4వ ముఖ్యమైన వస్తువు తాంబూలం అంటే తమలపాకులు. అలాగే 5వ వస్తువు పువ్వులు. దేవుని పూజకు ఉపయోగించే పువ్వులకు తమలపాకులకు ఇంట్లో ఎటువంటి కొరత లేకుండా అయితే చూసుకోవాలండి శ్రావణ మాసంలో. ఆకుపచ్చని తమలపాకుల్లో సకల దేవతలు కొలువై ఉంటారనేది మన పురాణాలైతే చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వస్తువులన్నీ ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి అంటే శ్రావణ మాసం అంటేనే పేరంటాళ్ళ మాసం అండి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ముత్తైదు మన ఇంటికి వస్తుందో తెలియదు. అలా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా వచ్చిన వారికి కనీసం బొట్టు పెట్టి పువ్వులు తాంబూలం ఇవ్వకుండా ఒట్టి చేతులతో అయితే పంపించకూడదు కదండి. అందుకే శ్రావణ మాసంలో పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు ఇంట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. కనీసం ఇంటికి వచ్చిన వారికి ఇవ్వడం కోసమైనా కాస్త తీసి పక్కన అనేది పెట్టుకోండి. ఈ 5 వస్తువులను శ్రావణ మాసంలో ఇంట్లో ఖాళీ కాకుండా చూసుకుంటే మీ జీవితంలో సుఖము, శాంతి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో ఇంతేనండి ఇవాల్టి వీడియో. వ్రతం ఆచరించే తేదీ మరియు శ్రావణ మాసంలో మీ ఇంట్లో తప్పకుండా ఉండవలసినటువంటి 5 వస్తువుల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కామెంట్స్లో జై వరమహాలక్ష్మి దేవియే నమః అంటూ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వరమహాలక్ష్మి దేవి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందామండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.